నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్ పై నీళ్లు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల పట్టణ వాసుల కోసం 1320 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందించారు. ఇక్కడ 110 బ్లాకుల్లో 1320 డబుల్ బెడ్రూమ్ రూమ్స్ లో మొత్తం జనాభా సుమారు 6000 మంది వరకు ఉంటారు. 1340 మంది ఓటర్లు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఏడాది క్రితం గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవి కాలం ముగియడంతో కేసీఆర్ నగర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఆందోళన చేశారు. కలెక్టర్ తో పాటు అధికార పార్టీ నేతలు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామన్నప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వం గ్రామ పంచాయతీ జిల్లా మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో అక్కడి ప్రజలు ఆశలు చిగురించాయి. తమ కేసీఆర్ నగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఆవిర్భావంతో పాటు పాలక వర్గాలు వస్తుందని ఆశపడ్డారు. పాలకవర్గం వస్తే సమస్యలు తామే పరిష్కరించుకోవచ్చని అనుకున్నారు. ఇటీవలే అధికారులు సర్వే చేసినప్పటికీ కేసీఆర్ నగర్ పై ఎటూ తేల్చలేదు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఉంచుతారా లేదా ఏదైనా గ్రామ పంచాయతీలో కలుపుతారా అనేది అధికారులు తేల్చి చెప్పలేదు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నికల కోసం అధికారులు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కేసీఆర్ నగర్ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సిరిసిల్లకు 10 కిలోమీటర్లు ఉన్న కేసీఆర్ నగర్ వాసులు సిరిసిల్లాలో ఉన్న తమ ఓట్లని కేసీఆర్ నగర్ మార్చుకున్నామని తెలిపారు. తీరా ఎన్నికల అధికారులు ప్రకటించిన జాబితాలో పోలింగ్ కేంద్రాలతో పాటు ఓటర్ జాబితా కూడా ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము బతుకున్నట్లా లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కేసీఆర్ నగర్ కాలనీ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేని ఎడల ఆందోళన చేస్తామని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై ఎంపీడీఓ లక్ష్మీనారాయణ వివరణ కోరగా కేసీఆర్ నగర్ ఓటర్ జాబితాను కలెక్టరేట్ కు పంపించామని, కేసీఆర్ నగర్ ను ఇందిరమ్మ కాలనీలో కలుపుతామని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు తెలిపారు.